హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాక్స్ ఆఫీస్ బ్రీఫ్. సో మన తెలుగులో కోర్ట్ మూవీ అయితే మార్చి 14న మన కళ్ళ ముందుకు రాబోతుంది. అండ్ డైరెక్టెడ్ బై రామ్ జగదీష్ గారు ఈ మూవీని మన కళ్ళ ముందుకి తేబోతున్నారు. సో నేను ఇప్పుడే ట్రైలర్ చూసాను. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, గుడ్. థ్రిల్లింగ్ అండ్ డ్రామా గురించి ఈ మూవీ అయితే మన కళ్ళ ముందుకు రాబోతుంది. దిస్ మూవీ మార్చి 14న మన కళ్ళ ముందుకు రాబోతుంది. మనం వేచి చూడాలి ఎలా ఉండబోతుంది ఈ మూవీ. డెఫినెట్లీ ఐ థింక్ ఈ మూవీ నాకు ఓకే గుడ్ బాగా ఉంటుంది అనిపిస్తుంది. డెఫినెట్లీగా ఎక్కడ ఎలాంటి థ్రిల్లింగ్ అండ్ యాక్షన్, కొంచెం యాక్షన్ లేకపోవచ్చు కానీ డెఫినెట్లీ డ్రామా అండ్ థ్రిల్లింగ్తో కూడా ఉంటుంది. సో మనకి నెక్స్ట్ మినిట్కి ఏమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ ప్రీవియస్ మనం వకీల్ సాబ్ చూసాం కదా. సో మరి కోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి సేమ్ కోర్ట్ చుట్టూ అయినా కూడా డిఫరెంట్ స్టోరీతో కొత్త డైరెక్టర్తో మన కొత్త మూవీని కూడా ప్రెజెంట్ చేస్తున్నారు మన డైరెక్టర్ గారు రామ్ జగదీష్ గారు. చూద్దాం ఎలా ఉండబోతుందో. ఐ థింక్ మూవీ గోయింగ్ టు బ్లాక్ బస్టర్. ఐ థింక్ బికాస్ ఆఫ్ మన బిహైండ్ ద సీన్ మనం చూసుకున్నట్టు చాలా మంది సపోర్ట్ కూడా చేసి ఉంటారు మన డైరెక్టర్ గారికి. వెనక ఎంతో మంది కష్టపడి ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి రోషన్ హీరోగా రాబోతున్నారు. అండ్ హీరోయిన్ కూడా ఒక చిన్న పిల్లని తీసుకొని ఒక ప్రోక్స్ యాక్ట్ గురించి, సో మన కళ్ళ ముందుకి ఒక కేసు గురించి అయితే మనకి తెలియబోతున్నారు. సో ఐ థింక్ ఈ స్టోరీ ఎలా ఉండబోతుందంటే జస్ట్ ఒక లవ్ స్టోరీని చిన్నపిల్లలు తీసుకున్నట్లు, ఒక తక్కువ కులం వాళ్ళు, ఒక పెద్ద కులం వాళ్ళు, ఒక పెద్ద కులం అమ్మాయి, ఒక శివరాజ్ గారు మనం చూసుకున్నాం కదా ట్రైలర్లో. ఆ ట్రైలర్లో చూపించినట్లయితే సో కొంచెము రిపీటెడ్గా స్టోరీ నాకు అనిపించింది ఎలా ఉండబోతుందని. జస్ట్ ఒక పెద్దింటి అమ్మాయి ఒక చిన్నింటి అబ్బాయి లవ్ చేసుకుంటే వాళ్ళు పెద్దింటి వాళ్ళు ఒక అబ్బాయిని ఎలా చేస్తారు, ఇక్కడ ఏం పనిష్మెంట్ ఇస్తారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఒక స్టోరీ తీసుకొని ఇక్కడ మెయిన్లీ డైరెక్టర్ మనం చెప్పుకునేది ఇంటర్వ్యూలో కూడా చెప్పారు రామ్ జగదీష్ గారు. ఈ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు 2012లోని ప్రోక్సో యాక్ట్ అనేది మన ఇండియాకి వచ్చింది. చిన్నపిల్లలు కానీ అరెస్ట్మెంట్ చేసేది కానీ, సెక్సువల్ అబ్యూస్ చేసేది కానీ ఇలాంటివి చేస్తే ఇక్కడ ప్రోక్సో యాక్ట్ అనేది పడుతుంది. అండ్ జైలు శిక్ష 14 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడుతుంది పిల్లలకి. సో ఈ మూవీలో కూడా అలాగే మనకి ప్రోక్సో యాక్ట్ గురించి కూడా కొంచెం చెప్పాలి, జనాలకు తెలియాలనేతో ఒక చిన్న కథతోని మన కళ్ళ ముందుకు రాబోతున్నారు. ఇక్కడ ప్రియదర్శి గారు ఒక కోర్టు లాయర్గా మనకైతే ఇక్కడ మనం చూడబోతున్నాం సినిమాలో. ఐ థింక్ మూవీ ట్రైలర్ విజయం కూడా బాగా అనిపించింది నాకు. ఒక తల్లి ఒక కొడుకు ప్రేమ తన ఐరన్ చేస్తుంటే అమ్మ నాకు ఐరన్ చేసివే అనే ఒక బిడ్డ అడిగినప్పుడు అలా ఒక సీన్ కూడా కొంచెం ఎమోషనల్గా తల్లి ఏడుస్తూ ఐరన్ చేస్తుంది. కొన్ని సీన్లు అయితే నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ కోర్టులో కూడా ఒక థ్రిల్లింగ్ లాస్ట్కి ఇంకా ఇంకెవరు వస్తారు ఈ పిల్లలకి హెల్ప్ చేసేకి అనేటప్పుడు ఒక ప్రియదర్శి గారు లాస్ట్లో ఇంకా ఒక సబ్ లాయర్ అంటారు. సబ్ లాయర్ ఒక సాయి కుమార్ గారితో పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు అతనే వచ్చి ఇంకా ఏమి కాదు మీ పిల్లడికి బయటకు రాడు అని చెప్పినప్పుడు ఇంకా లాయర్గా వీళ్ళే తీసుకొని ఈ పిల్లలకి ఎలా అనేది సహాయం చేయాలి అనుకొని వీళ్ళే ఇంకా కోర్టుగా లాయర్గా వచ్చేసి ఈ కోర్టులో తన కేసు వాదిస్తూ గెలుస్తారు. డెఫినెట్లీగా ఆ కథని ఎలా తీసుకువెళ్తారనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మనకి. అండ్ డెఫినెట్లీ ఇక మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ విజువల్స్ కూడా కోర్టు చుట్టూ తిరిగినప్పుడు విజువల్ కూడా ఓకే చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ ఈ ట్రైలర్ చూసుకున్నట్లయితే కొంచెం థ్రిల్లింగ్ డ్రామాగా అనిపిస్తూ ఉంది. సో ఉన్ని పర్లేదు. సో మన నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక నాని గారు కూడా సపోర్ట్గా ఉన్నారు. అండ్ ప్రొడ్యూసర్గా కొంచెం చేసిండొచ్చు సో ఈ మూవీకి. అండ్ కొత్త డైరెక్టర్కి సో మన నాని గారు కానీ, మన రవితేజ్ గారు కానీ కొంతమందికి కొత్తగా కొంచెం ఛాన్స్ కూడా ఇస్తుంటారు. ఓకే గుడ్, వెరీ గుడ్. ఇలాంటివన్నీ మనం ఒక కళ్ళ ముందుకు చెప్పేసి అంటే మనకి చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మనకి కొత్త డిఫరెంట్ లుక్ కనిపించింది శివరాజ్ గారు నాకు బాగా అనిపించారు. ఓకే అంటేనే ఒక ఆ బేస్ వాయిస్ మనకి ఆ సీన్ కట్ అని చేస్తే అది నాకు మస్తుగా అనిపించింది. అండ్ దెన్ సాయి కుమార్ గారు కూడా వేరే వాళ్ళు డిఫరెంట్ ఆ అబ్బాయి మీద డిఫరెంట్ కేసులు పెట్టి ఎలా చేస్తారు అనేది మనం అయితే ఈ మూవీ పక్క డిఫరెంట్ చూడాల్సింది మన మూవీ. సో చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ ఒక ఈ మూవీలో డెఫినెట్లీగా ఒక చిన్న జస్ట్ లవ్ స్టోరీ కొంచెమే ఉంటుంది. ముక్కాల భాగం ఈ మూవీలో కోర్టు చుట్టూనే తిరుగుతాడు కథ అంతా. ఎట్లా మళ్ళీ పోలీసులు అతనిని నీ మీద వేసుకున్న కేసులని నువ్వు ఒప్పుకో లేకపోతే నేను విడిచిపెట్టమనేసి శివరాజ్ గారు ఒక బిడ్డ తండ్రిగా ఇక్కడ చేస్తున్నారు యాక్టింగ్. అసలు డెఫినెట్ నాకు అర్థమవుతుంది. సో ట్రైలర్లో చూసుకున్నారు కదా, ట్రైలర్ వచ్చేసి మనకు డెఫినెట్లీగా అదంతా బాగా క్లియర్గా చూపించారు. సో ఒక అబ్బాయిని తక్కువ కులం అబ్బాయిని కానీ ఒక సైడ్ పెట్టేసి పెద్దవాళ్ళు వచ్చేసి వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళ మదర్ పేరెంట్స్కి ఎలా సఫర్ అవుతారు, ఇట్లా ఈ కేసునికి ఎలా బయటపడతారు. అక్కడ లాయరు శివరాజ్కి పక్కన ఉన్నారు కదా ఆ లాయరు ఇక్కడ ఏమేమి కేసులు పెట్టి ఆ అబ్బాయిని లోనుకు తోస్తారు. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, సుమారుగా ఒక 10 పైన నియర్లీ 10 కేసెస్ పెట్టి వాళ్ళు ఎలా లోపలికి ఇచ్చి బయటకు రాకుండా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఇలా చేస్తారా అనేది. అండ్ ప్రోక్సో యాక్ట్ గురించి మనకి 2012లో వచ్చింది ప్రోక్సో యాక్ట్ ఇండియాలోకి. సో వీళ్ళు ఏం చేస్తారు అనే దానికి ఇక్కడ కొంచెము మనకి జనాలకు కూడా తెలపాలని సో ప్రోక్సో యాక్ట్ని అయితే మన రామ్ జగదీష్ గారు మన కళ్ళ ముందుకు తెబోతున్నారు. సో ఈ మూవీని మనం వేచి చూడాల్సిన సమయం వచ్చేసింది. మార్చ్
14న డెఫినెట్లీ యాక్టింగ్ అంటూ ప్రతి ఒక్కరు ఎరుగా తీసేసి ఉంటారు. ఎక్కడికో చిన్న పిల్లల్ని పెట్టి తీశారు కదా, చిన్న పిల్లలైనా యాక్టింగ్ అయినా బాగా చేశారు. ఆల్రెడీ ప్రీవియస్ మూవీలో కూడా వాళ్ళు బాగా యాక్టింగ్ చేశారు. సో నేను చూశాను కూడా విచ్ ఈజ్ సలార్లో చిన్నపిల్లలుగా చేశారు ఆ అబ్బాయి. అండ్ అమ్మాయి కూడా కొత్త అమ్మాయి, ఆ తమిళనికి తీసుకున్నారు. ఐ థింక్ షీజ్ తమిళియన్ గర్ల్. సో ఇంకా యాక్టింగ్ గురించి చెప్పాలంటే అనదర్ వన్స్ వేరే వాళ్ళు కూడా బాగా చేసి ఉంటారు డెఫినెట్లీగా. సో ఈ మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. దట్స్ ఇట్ గైస్. మీకు ఏమైనా నా వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ కళ్ళ ముందుకు నేను తెస్తాను. థ్యాంక్ యూ.